లవ్ అనే పదం పక్కన మ్యారేజ్ అనే శాపం దూరిందా, అక్కడే నీ దరిద్రం స్టార్ట్ అవుతుంది రాజా. ఈ టైంలో సీక్రెట్ గానే వేస్తే ఉంటదండి. ఆహా, కింగ్స్ ఓకేనా? లైట్స్ అన్న ఓకే. ఏంటన్నారండి? అది తన సెక్సీ లెగ్స్ తో అలా ర్యాంప్ వాక్ చేస్తూ అలా హాల్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? చికెన్ ఫ్రెష్ గా ఉంటే ఆ టేస్టే వేరు. నిన్నే పెడత సినిమాలో నాగార్జున టబ్బుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే ఆహా, చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయేట్టు గిన్నెలు తోగితే అందమైన అమ్మలు పడతారనుకున్నా. నువ్వేనా కత్తిరిన కైఫ్ అనుకుంటున్నావా, సన్నీ లీ అనుకుంటున్నావా? నేను చూసి టెంప్ట్ మీద పడిపోవడానికి. చేయం కొట్టేసిన పెదాలు, రూపాయి బిల్లంత కళ్ళు. ఆఫ్ కోర్స్ నేను కట్రినా కైఫ్ కాదు, కానీ అబో యావరేజ్ గా ఉంటాను కదా. అమ్మాయిలకి హైట్, వెయిట్, బ్యూటీ ఇలాంటి విషయాలు నిజం ఎప్పుడు చెప్పకూడదు. నాకు ఈ పెళ్ళంటే అసలు ఇష్టం లేదండి. నేను చెప్పాలనుకుంది మీరే చెప్పేశారు. ఆ స్పీడ్ కొద్దిగా తగ్గించుకుంటే నీకే మంచిది. చూడు అంకుల్, ఈ వయసులో మీలా స్లోగా ఉంటే తప్పు గానీ నాలా స్పీడ్ గా ఉంటే తప్పు కాదు.